మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాలు వింటున్న దేవుని బిడ్డలని మీకు శుభం కలుగునగాక. ఈరోజు కొద్దిసేపు దేవుని మాటలు విందాం. ప్రభు పేరట మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మన వ్యక్తిగత జీవిత అనుభవాలలో మనం ఇతరులను పోల్చుకొని ఇతరులతో లెక్కలు చూసుకుని బ్రతకడం కంటే మనం దేవునికి ఎప్పుడూ సమీపంగా ఉండడం నేర్చుకోవాలి. శరీరానుసారులకు ఉండే మనసు ఏమిటంటే ఇతరులతో పోల్చుకుని వాళ్ళకంటే నేను ఎక్కువ, వాళ్ళకంటే నేను తక్కువ, వీళ్ళకంటే ఆస్తిపరుని, వీళ్ళకంటే చదువు తక్కువ అని వెర్రి కొరతలు వేసుకొని మనసును చెడగొట్టుకుని మనిషి తనంతట తానే దిగజారిపోయి ఊబిలో కూరుకుపోయి నా రాత అంటూ వేదన పడుతూ ఉంటాడు. కానీ బైబిల్ చెప్పేది ఏమిటంటే నీవు కొరత చూసుకోవలసినప్పుడల్లా నీ ఎదురువాన్ని కాదు, నువ్వు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నావు, దేవునికి ఎంత దూరంగా ఉన్నావు. ఎప్పుడైతే ఈ కొరతలు చూస్తావో నీ జీవితం ఎప్పుడూ దీవెనకరంగా ఉంటుంది. ఎప్పుడైతే దేవునికి దూరం అయ్యావో చీకటి, వేదన, కలవరం, కన్నీడు నీకు కొట్టొచ్చినట్టు కనబడతాయి. నీవు దేవునికి సమీపంగా వెళ్ళి పరిశుద్ధుల దేవునికి పరిశుద్ధమైన జీవితంతో నువ్వు సమీపించి సహవాసం చేస్తే ఆ తర్వాత సమస్తం దీవెనకరంగా ఉంటుంది అనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. కీర్తనాకారుడు చక్కని మాట రాశాడు. 107వ కీర్తనలో 37వ వాక్యం చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. వాటి వలన సస్య ఫలాభివృద్ధి పొందినట్లును ఆయన ఆకలిగొని వారిని అత్తడ కాపురం ఉంచాను. ఇక్కడ ఒక మాట రాయబడుతుంది, ఆయన వారిని కాపురం ఉంచానని మాట్లాడు. కాపురం ఉండడం మనం చేస్తాం. ఇక్కడైతే బాగుంటుంది, అక్కడైతే వెలుతురు ఉంటుంది, ఇక్కడైతే నీటి వస్తుంటుంది, అక్కడైతే అల్లరి ఉండదు, ఇక్కడైతే పంట ఉంటుంది అని నివాసాలు నిర్ణయించుకునేటప్పుడు మనంతట మనమే నిర్ణయించుకుని దానిని బట్టి సాగుతూ అందరి చేత కొన్నిసార్లు మనల పొందుతాం. భలే తోటలో మీరు నివాసం ఉన్నారే, మీకు ఇక్కడ అంత అనుకూలంగా ఉంది అంటుంటే ఎంత సంబరపడిపోతాము. కానీ మనం నిర్ణయించుకున్న నివాసం ఏదో రోజున తుఫానుకో, ఇరుక్కో, ఇబ్బందికో ఎదురవుతుంది, తర్వాత నష్టపోతాం. కానీ దేవుడు మనల్ని కానీ పలానా స్థలమని నియమించి అక్కడ కానీ నివసింప చేస్తే అది ఎంత దీవెనకరంగా ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ చెబుతాను. అబ్రాహం ఎంతసేపు దేవుడు చెప్పినట్టు నడుస్తూ వెళితే అన్ని విషయాలు అభివృద్ధి పొందాడు. కానీ లోతు దేవుడు ఉంచిన కాపురం దగ్గర కాక తనకు తానే వెళ్ళి పలానా స్థలంలో నేనే కాపురం ఉంటాను అని సొదొమ గొమొర్రాకు వెళ్ళాడు. తెలుసుగా తర్వాత ఏమైంది? ఈ రోజున సేవకుడిగా చెబుతున్నా, మీ కాపురం నెమ్మదిగా ఉండునుగాక, మీ కాపురం క్షేమముగా ఉండునుగాక. ఇప్పుడు జరుగుతుంది. వాక్యం నేను చదువుతాను. ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి, అది ఎండిపోయింది ఆ ప్రాంతం అంతా, కానీ దాన్నట నీటి ఊటలుగా ఆయన మారుస్తాడట. వారు అక్కడ నివాసపురం ఏర్పరచుకున్నట్లుగా, అంటే దేవుడు చెప్పినట్టు అక్కడ కాపురం ఉండేట్టుగా అక్కడికి వెళ్ళి ఉండి పొలంలో విత్తనాలు వేసి చల్లితే ద్రాక్షారసం వలన, తోటల వలన మంచి సస్యశ్యామలమైన సమృద్ధి కలిగితే ఆకలి ఉన్నవారు అక్కడ కాపు నుండి తృప్తిగా తింటారు. ఎంత బాగుంది ఈ మాట! అంటే నీ అవసరాలన్నీ తీర్చబడాలి అంటే, నువ్వు విత్తనం వేసినప్పుడు చేసిన ప్రయత్నం కలిసి రావాలి అంటే, నీకు గిన్నె నిండా సమృద్ధి, నోటి నిండా నవ్వు, దేహం నిండా ఆరోగ్యం కలగాలి అంటే ఇప్పుడు ఆయన నిర్ణయించిన స్థలంలో నీవు ఉండాలి. ఇక్కడ ఏమంటాడు? ఎండిన నేలను నీటి ఊటలుగా ఆయన చేసి, అంటే ఎండిపోయిన దగ్గరే ఉండడానికి అలవాటు పడతాం. ఎండిన భూమి సస్యశ్యామల ఎక్కడవుతుంది? నీటి ఊటలుగా బైబిల్ అంటుంది కదా. ఆయన మాట వింటే ఎండిపోయిన నీ జీవితం మరలా సస్యశ్యామలంగా మార్చేట్టుగా నీ మీద మేఘాన్ని ఉంచి వర్షాన్ని కుమ్మరించి నీటి కాలంలో ఎవరైనా మొక్కలాగా చల్లగా మారుస్తాడు. అక్కడ కాపురం ఉంటే నీవు, నీ ఇల్లు, ఆరోగ్యం, అభివృద్ధి ఎంత దీవెనకరంగా ఉంటుంది. నీవు కానీ నీటి ఊటల స్థలంలో ఉండాలి అనుకుంటే, ఒకటి దేవుని సన్నిధి, రెండోది వాక్యానుసారమైన జీవితం, మూడవది తండ్రితో సహవాసం. ఈ మూడు ఉన్న చోట నీకు సస్యశ్యామలమైన సమృద్ధి ఉంటుంది. ఎండిన అనుభవం లేకుండా అక్కడ సస్యశ్యామలాన్ని, ఓటలు నీవు చూడబోతున్నావు. అట్టి కృప మీకు కలగాలని కోరుకుంటూ మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడును ప్రేమామడి నా ప్రభు వందనాలయం. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. కుటుంబాలను దీవించండి.
ఎక్కడ నివసించాలో అర్థం కాక, ఎవరితో సావాసం చేయాలో తెలియక, ఎటు వెళ్లాలో అయోమయంగా నివాసపురం లేక అల్లాడుతున్న వేళాన్ని వినిపించిన మాట కొరకు వందనాలు. అందరి జీవితంలో సస్యశ్యామలంగాను, సంతోషంగాను, ఆరోగ్యంగా ఉండడానికి, బిడ్డలు పెంచబడడానికి, దీవెనగా ఉండడానికి, చేతి పని కలిసి రావడానికి, ఉద్యోగం ఆశీర్వాదకరంగా, వ్యవసాయ వ్యాపారాలు దీవెనకరంగా, అలాగే పిల్లల జీవితాల్లో జరిగిన శుభకార్యాలు, చదువులు, ఉద్యోగాలు, రక్షణ కలగాలి, ప్రార్థనలో సాగాలి, నీ రాకడ కొరకు సిద్ధపరచబడాలి. అన్ని మేలుల చేత తృప్తిపరిచి దీవించుమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.